రక్షించబడిన వ్యక్తి పాపము వలన వస్తున్న జీతమైన మరణాన్ని తప్పించుకుంటున్నాం, నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. ఈ లోకంలో నువ్వు ఏ రీతిగా మరణించినా కూడా నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది, ఎందుకంటే నువ్వు రక్షించబడిన వ్యక్తివి. అర్థమవుతుందా? ఎలాంటి రోగంలో చనిపోయినా, ఎలాంటి యాక్సిడెంట్లో చనిపోయినా, ఎలాంటి కీడులో చనిపోయినా కూడా రక్షించబడిన వ్యక్తి అయితే జీవగ్రంథంలో పేరు రాయబడింది. యూర్ జస్టిఫైడ్, సెట్ అపార్ట్. దేవుడు అంటాడు, మీరు ఏర్పరచబడిన వంశము, సెట్ అపార్ట్, మీరు పరిశుద్ధ జనము. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండాలి, విచ్ మీన్స్ సెట్ అపార్ట్. అంటే నీకు లోకానికి ఒక లైన్ ఉంది, ఈ లైన్ దాటకూడదు. ఈ లైన్ దాటినప్పుడు యూఆర్ కాన్సిక్రేటెడ్, వీరు నా సొత్తు. ఈరోజు మీ లైఫ్లో మీరు రక్షించబడ్డారేమో, కాన్సిక్రేషన్ లేకపోతే మాత్రం పవర్ ఆఫ్ సిన్ ఇంకా నీ మీద ఉంటుంది. ట్యూన్ చేయడానికి సాతాను తలకాయని చెతగొట్టాడు, మరణపు ముళ్ళని వెరగొట్టాడు. ప్రకటన గ్రంథం 1:18 చూస్తే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? యేసుప్రభు అడిగే విధానం చూస్తే చాలా సర్కాసం కనబడతాడు. ఎవరే ఎక్కడరా నువ్వు, ఏ అంత ఎగురో ఏది నీ అధికారం, ఏది నీ ముళ్ళేది? దేవుడు అన్నాడు, పాతాలపు తాళం చేతులు నా దగ్గర ఉన్నాయి. ఎట్లా వచ్చాయి? తీసుకుని వచ్చాడు కదా అన్న, నా చేతుల్లో ఉన్నాయి. చూసి ఈరోజు యేసును నమ్మిన వారి జీవితంలో ఎంతో ధన్యత ఉంది. ఈ లోక సుఖభోగంలో మరి వీటి వరకు జీవిస్తున్నావా, నిత్య అగ్నిలో ఉంటావేమో, జాగ్రత్త.